The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ezekiel, chapter 36, verse 11. నేటి దినము మన ధ్యానం కొరకు ఎహెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో నుండి తీసుకొనబడింది. I will settle you after your old estates and will do better unto you than at your beginnings. తెలుగులో అయితే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. The book of Ezekiel is a prophetical book. ఎహెచ్కేల్ గ్రంథము ప్రవచనాత్మకమైన గ్రంథం. As we heard often, తరచుగా మనం విన్న ప్రకారం these verses can be meditated from different angles. ఈ వచనాలన్నీ కూడా వేరు వేరు కోణాల నుండి మనము ధ్యానం చేయొచ్చు. The first angle is in relation to the Israelites of that day. మొదటి కోణం నుండి మనం చూస్తే ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలులకు సంబంధించి Ezekiel was a prophet in the captivity of Babylon. ఎహెచ్కేలు బబులోను చెరలో అక్కడ ప్రవక్తగా He ఉండినవాడు. was taken captive in the second invasion of Nebuchadnezzar around 597 BC. ఆ క్రీస్తు పూర్వము 597 ప్రాంతంలో రెండవసారి బబులోను వారు వచ్చి ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చినప్పుడు అప్పుడు చెరలో పోయినాడు ఎహెచ్కేల్. He prophesied about the return of Israel to their promised land again. ఇశ్రాయేలీయులు మళ్ళా వాగ్దానం చేయబడిన దేశానికి తిరిగి వస్తారు అని ప్రవచించినాడు. And the Lord is promising that He is going to settle them in their land and will do things better than during the days of Joshua. దేవుడు వారికి వాగ్దానం చేసి ఇచ్చినటువంటి ఆ దేశంలో వారిని స్థిరపరుస్తాను అని ఆ యెహోషువ దినాల్లో చెప్పిన వాగ్దానం గురించి చెప్తాడు. And He wants to do better things than in the days of Joshua. యెహోషువ దినాల్లో ఉన్న వాటికన్నా అనగా మునుపటి కన్నా మరెక్కువైనటువంటి కార్యాలు మేలులు చేస్తానని చెప్పినాడు. Therefore, the first way we see this prophecy is the literal fulfillment in the lives of the Israelites after the Babylonian captivity. కాబట్టి మొదటిదిగా బబులోను చెర తర్వాత అక్షరార్థంగా ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి ఆ దినం గురించినటువంటి ప్రవచనం. And the second way of interpreting is రెండవ విధానంలో మనం దీని భావాన్ని చూస్తే it is in relation with the second coming of Christ. ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించింది. That is the regathering of Israel to their own land. అనగా ఇశ్రాయేలీయులందరూ కూడా తమ స్వదేశమునకు తిరిగి రావడం. We know that all the Israelites were scattered throughout the whole world in 70 AD by the Roman Emperor Titus. ఇశ్రాయేలీయులందరూ కూడా క్రీస్తు శకము 70లో అంటే రోమా చక్రవర్తి అయిన టైటస్ కాలంలో ప్రపంచమంతటా చెదిరిపోయినప్పుడు But all of them are going to be regathered in their own land before the second coming of Christ. అయితే వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క రెండవ రాకడకి ముందు చెదిరిపోయిన వారందరూ మరలా వారి స్వదేశానికి సమకూర్చబడతారు, వస్తారు అక్కడికి. This shows us the timelessness of prophecy. ఇది అన్ని కాలాలకి సంబంధించినటువంటి ఈ ప్రవచనంగా మనం చూడొచ్చు. That's why the Bible can be applied to all ages and all generations. అందుకనే బైబిల్ గ్రంథము అన్ని తరాలు అన్ని యుగాలకి అది వర్తింపజేసుకోవచ్చు. And is it not a wonder that Ezekiel prophesied about the second coming of Christ even before the first coming of the Christ as a baby in Bethlehem? ఎహెచ్కేలు క్రీస్తు యొక్క మొదటి రాకడ యెరూషలేము బెత్లెహేంలో పసిబాలుడుగా ఇంకా రాకకు ముందే ఆయన యొక్క రెండవ రాకడ గురించి ప్రవర్తిస్తున్నాడంటే నిజంగా ఇది అద్భుతం కాదా? Almost 2600 years ago. దాదాపుగా 2600 సంవత్సరాలకి పూర్వం These words are prophesied. ఈ మాటలన్నీ కూడా ప్రవచించబడినాయి. That is the second way of applying this truth. ఈ సత్యాన్ని రెండో విధానంలో మనం And అన్వయింపజేసుకోవడం. the third way of applying these truths of the prophecy is to our individual lives. ఈ ప్రవచన యొక్క సత్యాలని మూడో విధానంలో అన్వయింపజేసుకోవాలంటే మన జీవితాలకు అన్వయించుకోవాలి. When we go astray మనము దారి తొలగినప్పుడు and if we repent of our failures, మన యొక్క తప్పిదాలు పతనాల్ని మనం పశ్చాత్తాపం ఒప్పుకొని తిరిగి వస్తే God will regather us. దేవుడు మరలా మనల్ని సమకూరుస్తాడు. Undoubtedly He will chasten us, but He never leaves us permanently. నిస్సందేహంగా ఆయన మనల్ని శిక్షిస్తాడు, కానీ ఆయన ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టడు. He is our loving Father. ఆయన మనకు ప్రేమ గల తండ్రి. So coming to the literal interpretation of that day, కాబట్టి ఆ దినం ఇది అక్షరార్థమైనటువంటి దాని భావం మాటకు వస్తే we can understand that when the land of Israel was captured by the Assyrians in 712 BC, ఇశ్రాయేలీయులు అశ్షూరీయుల చేత
చేత క్రీస్తు పూర్వం 712లో చెరలోని పోయినప్పుడు And later the land of Judah by King Nebuchadnezzar in 606 BC. ఆ తర్వాత 606 క్రీస్తు పూర్వంలో నెబుకద్నెజర్ మరలా వారిని చెరలో తీసుకుపోయినప్పుడు So these people became captives. వీళ్ళందరూ కూడా చెరలో బానిసలుగా బందీలుగా By ఉండిపోయినారు. seeing this, ఇది చూసి certain neighboring nations took that opportunity and seized the former Israelites' territory. చుట్టూ ఉన్నటువంటి ఆ పొరుగు దేశాల వారు అంతకు పూర్వం ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క సామ్రాజ్యాన్ని అంతటి కూడా వారు పట్టుకున్నారు. The removal of the Israelites gave them this chance. ఇశ్రాయేలీలు అక్కడి నుంచి తొలగించబడుట ఈ అవకాశం వాళ్ళకు వచ్చింది. This is written in Ezekiel 36 chapter verses 1 and 2. ఇది యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 1-2 వచనాల్లో So, రాయబడ్డాయి. in spite of their sinful living and captivity, God is comforting his people with the reminder that the land rightly belongs to them only. వారు పాప జీవితంలో వారు జీవిస్తున్నప్పటికీ చెర జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు వారి ఆ దేశాన్ని మరలా ఇస్తాను, వారి మేలు చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు. This land belongs to you only, he is repeating. ఈ దేశము ఇది మీదే, మీకు చెందినదే అని మరలా ఆయన చెప్తా And ఉన్నాడు. God is promising that he will not tolerate such occupation by the enemies. శత్రువులు ఈ విధంగా ఆక్రమించటాన్ని చూసి దేవుడిని ఏమాత్రం సహించడు, తట్టుకోలేడు అని చెప్తున్నాడు. That is what 36 chapter 3, 4, 5 verses అది say. 36 అధ్యాయము 3, 4, 5 వచనాల్లో He చెప్పబడింది. is promising to deal with them. ఆయన యొక్క వాగ్దానాలు వారితో వ్యవహరిస్తా ఉన్నాయి. He is promising to deal with the enemies. ఆయన శత్రువులతో నేను వారి సంగతి చూస్తాను, వారితో వ్యవహరిస్తానని వాగ్దానం That చేసినాడు. is in verses 6 and 7. 6-7 వచనాల్లో Having dealt with their enemies, వారి శత్రువులతో ఆయన వ్యవహరించి God wants to bring the people of Israel back to their former territory. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వారి స్వాస్థ్యానికి మరలా తీసుకొని రావాలని వాగ్దానం The చేస్తున్నాడు. deserted land will be repopulated. చూడండి, అక్కడ ఎడారి అయిపోయినటువంటి ఆ దేశము మరలా ప్రజల సందడితో కూడా And the నింపబడుతుంది. cities will be rebuilt. పట్టణములు మరలా కట్టబడతాయి. And farm and pasture lands will again become producive. అక్కడ మరలా ఈ పొలాలు, ఆ పచ్చిక బయలు ఇవన్నీ కూడా మరలా పంటలను ఇస్తాయి. All the flocks and herds will increase. ఆ పశువుల మందలు ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. That is all 36 chapter 8 to 12. ఇవి 36 అధ్యాయం 8-12 వచనాల్లో మనం He చదవచ్చు. wants to revive the land and soil also. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ దేశమును, ఆ భూమిని కూడా మరలా పునరుజ్జీవింపజేస్తారు. And the earth will be very favorable unto them. అప్పుడు భూమి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. Even when we apply this prophecy to the present day, ఈ ప్రవచనాన్ని నేటి దినంతో మనం అన్వయించుకుంటే, that is 21st century, అంటే 21వ శతాబ్దంతో we know that we are living very close to the second coming of Lord Jesus. మనము యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడికి అతి సమీపంగా ఉన్నామని ఎరుగుదాం. If we see the recent history, మనం ఇటీవల చరిత్రని మనం గమనిస్తే, when the Israel got independence in May 1948, 1948వ సంవత్సరంలో మే నెలలో ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్ర్యం the వచ్చినప్పుడు total Jewish population in the country was around 8 to 9 lakhs. యూదుల జనాభా అంతా కూడా కలిపితే 8 నుండి 9 లక్షలు మాత్రం. But today, అయితే ఈ రోజు it is almost increased by 10 times. దాదాపుగా 10 రెట్లు పెరిగిపోయింది. The population is touching almost 1 crore today, 100 lakhs. ఇప్పుడు ఆ జనాభా దాదాపు 1 కోటికి చేరుకుంటాం, అంటే 100 లక్షలకి చేరుకుంటాం. Now all the desolate places are populated. ఇప్పుడు ఎడారిగా పాడైపోయిన ప్రదేశాలన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యతను Even the సంతరించుకున్నాయి. land is yielding more fruit. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఆ భూమి కూడా అధికమైన పంటలు ఫలాలను తెస్తుంది. The same land which was barren for more than 18 centuries is now become fertile. 18 శతాబ్దాలుగా అది ఎడారిగా గొడ్డుబారినటువంటి ఆ నేల భూమిగా ఉన్నది ఇప్పుడు అనేకమైన ఫలాలు, విస్తారమైన ఫలాలు, పంటలు పండిస్తుంది. And yielding excellent fruit both quality wise and quantity wise. అంతేకాకుండా ఎంతో నాణ్యత కలిగినవి విస్తారమైనటువంటి ఫలాలను తీసుకొని వస్తుంది. And the country of Israel is exporting the agricultural technology to many countries including India. ఇశ్రాయేల్ దేశము అనేక దేశాలకి తన వ్యవసాయ సాంకేతిక ఈ విజ్ఞానాన్ని ఎగుమతి చేస్తూ మన భారతదేశాన్ని కూడా ఎగుమతి చేసింది. All the desolated places are inhabited. పాడైపోయినటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు నివాస స్థలములుగా చేయబడ్డాయి. People who were scattered throughout the world in 70 AD. 70లో క్రీస్తు శకం 70లో ప్రపంచమంతటా చెదిరిపోయినటువంటి ఆ ప్రజలు And they started returning to their land after 18.5 centuries. 18.5 శతాబ్దాల తర్వాత వాళ్ళందరూ కూడా మరలా తమ దేశానికి తిరిగి If you వస్తున్నారు. visit that Israel country ఈ today, రోజు ఇజ్రాయెల్ దేశాన్ని మనం వెళ్తే surely you can see the fulfillment of this prophecy. నిశ్చయంగా ఈ ప్రవచనాల నెరవేర్పుని చూడొచ్చు. Because the waste places and mountains are filled with people. ఎందుకనగా అక్కడ
ఖాళీగా పాడైపోయిన ప్రాంతాలుగా ఉన్నవి ఇప్పుడు ప్రజలతో నింపబడి As ఉంది. they have built many cities, అనేకమైన పట్టణాలను as కట్టుకున్నారు. they have planted so many beautiful orchards and cultivated the fields. అంతేకాకుండా అనేకమైన చక్కని పంటలు వేసుకున్న వాళ్ళు, ఎంతో చక్కని పొలాలు, ఇవన్నీ కూడా పంటలు వస్తున్నాయి వాళ్ళకి. And this land that was laid waste and desolate for many centuries has now been reclaimed. అనేక శతాబ్దాలుగా ఖాళీగా ఉన్నటువంటి, నిర్జనంగా ఉంటే నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ ప్రాంతము, ఆ భూములు ఈరోజు చక్కని సారవంతమైన పంటలు పండుతున్నాయి. The marshy valleys have been drained and have become very fertile. ఇంకా అక్కడ ఉంటుంటే ఆ లోయలు ఇవన్నీ కూడా చక్కగా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి, చక్కని సారవంతమైన ఫలాలను తెస్తున్నాయి. You can see fruit yielding fields everywhere. ఎక్కడ చూసినా కానీ పంటలన్నిటిలో కూడా దాని ఫలములు మనం చూస్తాం. And it is overwhelming to see the present Israel having Ezekiel 36 chapter in our hands. అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇశ్రాయేలీలు ఇప్పుడు హెచ్కేల్ 36:11 ప్రకారంగా ఉన్నది. When you put Ezekiel 36 chapter in our hands and see the land, it is amazing. హెచ్కేల్ గ్రంథం 36:11 మన చేతుల్లో పెట్టుకొని ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని చూస్తే ఎంత We'll ఆశ్చర్యపోతాం. be overwhelmed. మనం నిజంగా ఎంత సంతోషంతో పొంగిపోతాం. What a fulfillment of God's word దేవుని మాట ఎంతగా అది మరి నెరవేర్చబడిందో మనకు in అర్థమవుతుంది. this chapter. ఈ అధ్యాయంలో God is telling the reason why the land became desolate for so long. ఆ దేశము ఇన్ని సంవత్సరాలు ఎందుకు పాడైపోయిన ఎడారిగా ఉండిందో కారణాలు It చెప్తున్నారు. is because they defiled it by their own ways and by their doings. ఎందుకనగా వారు తమ సొంత విధానాల పద్ధతి వలన అపవిత్రపరిచినారు. వారు చేసిన క్రియలను బట్టి అది అపవిత్రపరచబడింది. Their uncleanness brought the wrath of God, and their idol worship became the reason for his fury. వారి అపవిత్రతయే దేవుని యొక్క ఉగ్రతకి, కోపానికి కారణమైంది. వారి విగ్రహారాధనయే ఇలాంటి దుస్థితికి తీసుకొని వచ్చి They polluted the land with their idols. ఆ దేశం అంతటిని కూడా విగ్రహాలతో వాళ్ళు పాడు చేసినారు. So God judged them and scattered them. అందుకు దేవుడు వారి మీద తీర్పు తీర్చినాడు, They were వాళ్ళని చెదరగొట్టినాడు. They were dispersed throughout the whole globe. ప్రపంచం అంతటా కూడా వారు చెదిరిపోయినారు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, even in our lives, మన జీవితాల్లో కూడా God has made wonderful promises. దేవుడు అద్భుతమైన వాగ్దానం చేశాడు. As long as we obey the commandments and maintain a holy life, ఎంతకాలం అయితే ఆ వాగ్దానాలకి మనం లోబడి ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటామో we will be blessed above all other people. ఇతర ప్రజలందరికన్నా నువ్వు ఎక్కువగా But ఆశీర్వదించబడతాం. when we disobey, అయితే మనం అవిధేయులమైనప్పుడు we have to taste the fury and judgment. ఇక మనం దేవుని యొక్క తీర్పు, ఆయన కోపం ఎదుర్కోవాల్సిందే. And God will punish us. దేవుడు శిక్షిస్తాడు మనం. Today, why you are suffering? ఈ రోజు నువ్వు ఎందుకు Why బాధపడుతున్నావు? there is no peace in your life? ఎందుకు నీ జీవితంలో నెమ్మది, సమాధానం లేదు? Examine your life. నీ జీవితాన్ని పరీక్షించుకో. Remove those things which are causing unholiness in your life. నీ జీవితంలో అపవిత్రతని కలగజేస్తున్నవి ఏమిటో కారణాలు, వాటిని తొలగించు. Turn to Him. ఆయన వైపు మళ్ళుకు. He will restore you. ఆయన నిన్ను సమకూరుస్తాడు. Then once again you can enjoy His choicest blessings. మరలా నీవు ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి ఆశీర్వాదాలుగాను మారుతావు. ఆ ఆశీర్వాదాలు నీకు వస్తాయి. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.